అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. జెన్జీ ఆందోళనలకు సంబంధించి సుప్రీంకోర్టు స్పందించినటువంటి తీరైతే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల నిరసనలకు సంబంధించి ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చేసిన కొన్ని కీలక సూచనలు ఒకంత ఆశ్చర్యకరంగా మారాయి. విద్యార్థుల నిరసనలపై హింసాత్మక చర్యలు వద్దంటూ కూడా ఉన్నత న్యాయస్థానం కామెంట్ చేయడానికి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో న్యాయస్థానం జెన్జీ యువతకు సంబంధించి ఈ విధంగా స్పందించడం ఒకంత ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. యువ విద్యార్థుల పట్ల అధికారులు, భద్రతా దళాలు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి కామెంట్స్ ఒకంత సంచలనంగా మారాయి. హింసాత్మకంగా ప్రతిస్పందించడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని కూడా ధర్మాసనం చెప్పడం, దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో జెన్జీని టచ్ చేయాలి అని అంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ అంశం మీద వారు వస్తున్నారు అనే దానికన్నా ముందుగా వారి సమస్య ఏంటి, ఆ సమస్యకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి పరిష్కారం ఏంటి, లేకపోతే సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి, వారు అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదా, ఈ అంశాలని మీరు పరిగణలోకి తీసుకొని వారితో చర్చలు జరిపిన తర్వాత ఏ అంశానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి రీతిలో చెప్తున్నటువంటి విధానం. అంటే జెన్జీ యువత నేరుగా అంటే గత సాంప్రదాయాలు, లేకపోతే పెట్రోల్ రేట్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద వ్యక్తమవుతున్నటువంటి ఆందోళనలు, ఈ విషయాలు పక్కన పెడితే జెన్జీ యువత స్పందిస్తున్నటువంటి విధానం, మా ఉద్యోగాలు, మా విద్యా విధానం, మా భవిష్యత్తు, మా జీవితం అనేటువంటి కోణంలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఒకంత సంచలనంగా గతంలో అయితే మారాయి. దీనికి సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరేంటి, ఎగ్జాంపుల్ కి నీట్ యూజీ ఆ పేపర్ లీకేజీకి సంబంధించి వారు అడిగిన దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అంటూ కూడా వారి నిరసనలకు పిలుపునిచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వారి మీద చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనలు వీడియో సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేయడం అయితే జరిగింది. వారి మీద ప్రతిస్పందించినటువంటి తీరు అనేది ఏ విధంగా ఉందో అందరికీ తెలిసింది. కోర్టు కూడా ఆ అంశానికి సంబంధించి డిఫరెంట్ గా అయితే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. వారి మీద మీరు ఆ విధంగా ప్రతిస్పందించడానికి సంబంధించి కూడా అది వైలెంట్ గా మారడం కావచ్చు, మరింత హింసాత్మకంగా మారి వారిలో కట్టలు తెంచుకునేటువంటి ఆగ్రహానికి కారణమవుతుంది. దేశ భవిష్యత్తు యువత కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, మీరు ఆలోచించేటువంటి విధానం కానీ, మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ, వారు ఏమడుగుతున్నారు, దానికి ఆ సమస్యకి పరిష్కారం న్యాయమైనదేనా కాదా, మీరు వారితో కూర్చొని చర్చించిన తర్వాత మాత్రమే మీరు ప్రతిస్పందించాలి అనేటువంటి రీతిలో ధర్మాసనం ఇచ్చినటువంటి సూచనలు ఒకంత ఆలోచింపజేస్తున్నాయని చెప్పాలి. ఏ విషయంలోనైనా సరే ఒకవేళ వారు మాట్లాడినటువంటి విధానానికి సంబంధించి చట్టం, న్యాయం అనేటువంటి రీతిలో కేసుల రూపంలో కానీ, దాడుల రూపంలో కానీ, టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, ఈ రూపంలో కానీ చేస్తే వారి నుంచి ప్రతిస్పందన దేశవ్యాప్తంగా యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఒకవేళ ఆవేశం పెళ్లు బిగితే మాత్రం అంతా అదుపు తప్పిపోయేటువంటి అవకాశం. ఇది సుప్రీంకోర్టు స్పందించినటువంటి తీరు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కోర్టు కూడా అంటే దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి కావచ్చు, యువత ఆలోచించేటువంటి విధానం, వారు ఏం అడుగుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారు, వారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందా, వారికి న్యాయం కావాలా, లేకపోతే వారు అడిగింది ఏమైనా అసంబద్ధంగా ఉందా, కూర్చొని మాట్లాడిన తర్వాత మీరు ప్రతిస్పందించండి. ఇది న్యాయస్థానం చెప్పినటువంటి మాటలు. జెన్జీ యువతకు సంబంధించి ప్రపంచ దేశాల్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా ఆ విధంగా లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడతామనేటువంటి రీతిలో కోర్టు స్పందించినటువంటి తీరు ఎలా చూడాలంటారు? మీరు నేపాల్ గాని, బంగ్లాదేశ్ గాని ఉద్యమాలు చూసుకుంటే, అలాగే శ్రీలంకలో వచ్చినటువంటి ఉద్యమం గాని చూసుకుంటే, ఇలాగే మామూలుగా నిరసన చేసే వాళ్ళని అదుపు చేయాలి, లేదా నిరసన చేసే వాళ్ళని కట్టడి చేయాలి, కేసులు పెట్టాలి, లేదా ఎన్కౌంటర్లు చేయాలి, లేదా ఇంకోటి చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినప్పుడు దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రుల భవనాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఎక్కడన్నా చూస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, అటువంటి పరిస్థితులు మీరు చూశారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళ మీద మీరు హింసాత్మక ధోరణిలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, మీరు ఆ విధంగా వెళ్ళటం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు లేవనెత్తడం జరిగింది. అంటే ఇప్పుడు సాధారణంగా మనం గత 12 ఏళ్ల నుంచి చాలా మంది అబ్జర్వ్ చేస్తున్న అంశం ఏంటి అని అంటే, బీజేపీ ప్రభుత్వానికి ఎదురు తిరిగితే, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పితే దానికి సంబంధించి జరిగేటువంటి ప్రచారం దేశ ద్రోహులు, అది విద్యార్థి అవనివ్వండి, లేదా ఇంకెవరు అవనివ్వండి, దేశ ద్రోహి అనేటువంటి యాంగిల్ ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళను పదే అంటే ఒక రకమైనటువంటి ఇబ్బందులకు, మానసిక క్షోభకు కూడా గురి చేసేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది దేశంలో. కాబట్టి ఇక్కడ
ఇప్పుడు అదే తరహా ధోరణి మళ్ళీ అంటే కంటిన్యూ అవ్వటమే కాకుండా వీళ్ళకి అది ఐఎస్ఐ సహకరిస్తుంది, లేదంటే రాహుల్ గాంధీకి అమెరికా నుంచి నిధులు వస్తున్నాయి, లేదా అభిజిత్ దీప్కేకి నిధులు వస్తున్నాయని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫేక్ ప్రచారాన్ని వీళ్ళు చేయడం జరుగుతుంది. ఈ ఫేక్ ప్రచారం చేసినన్ని రోజులు కూడా సమస్య జటిలంగానే ఉంటుంది తప్ప సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి సూర్యకాంత్ చేసినటువంటి కామెంట్స్ కనుక మనం చూస్తే, అంటే అసలు ఈ ఉద్యమానికి ఆయనే మూల కారణం అవడం, అంటే ఆయనకు ఉన్నటువంటి అనుభవం బహుశా బీజేపీ విషయంలో ఎవరికి లేదనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏదో సరదాగా చేసినటువంటి కామెంటో, లేదంటే అంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఒక వెటకారపు కామెంట్ ఏదైతే ఉందో అది ఈ విధంగా తిరిగి ఇలా ఆయనకే తిరిగి వచ్చి తగులుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటే నేను ఆ చిన్న కామెంట్ అన్నందుకే వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు. మీరు కొడితే ఇంకెలా రియాక్ట్ అవుతారు, మీరు అలా చిత్రహింసలకు గురి చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళని మీరు కంట్రోల్ చేయాల్సింది, వాళ్ళ సమస్యలు సావధానంగా విని ఆ సావధానంగా పరిష్కరించడమే తప్పించి మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వాటర్ కెనాల్లు కొట్టడం కానీ, పెల్లెట్ గన్స్ యూజ్ చేయడం కానీ విద్యార్థుల మీద చేస్తే గతంలో మాదిరిగా లేరు, ప్రాణ భయంతోనో లేదా ఇంకో దాంతోనో గతంలో వెనక తగ్గేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. మా చేతులు ఏమీ లేనప్పుడు నువ్వు మమ్మల్ని ఏం చేయగలుగుతావు, నా వెనక ఏమన్నా ఆస్తి ఉందా, పాస్తి ఉందా, ఏమీ లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ధోరణిలోకి వాళ్ళు వచ్చేసారు. కాబట్టి వాళ్ళ మీద హింసాత్మకంగా వెళ్తే నష్టం తప్ప లాభం ఉండదు. ఎస్, అంటే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో యువత వ్యక్తం చేసేటువంటి నిరసనలు కావచ్చు, వెలిబుచ్చేటువంటి అభిప్రాయాల విషయంలో కూడా మీరు ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి ఉండాలి అనేటువంటి రీతిలో చెప్తున్నటువంటి మాట. ఏ విషయాన్నైనా సరే కాస్త జాగ్రత్తగా డీల్ చేయకపోతే మాత్రం అది డిఫరెంట్ గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక వెర్షన్ కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలంట? ఇప్పుడు ఇదివరకటి లాగా పరిస్థితులు లేవు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. గతంలో తల్లిదండ్రుల ఒత్తిడి, లేదంటే అంటే ఈ మావోయిస్ట్ భావజాలం వల్ల చాలా వరకు తల్లిదండ్రులు ఈ ఉద్యమాలకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ పిల్లల్ని చాలా వరకు కంట్రోల్ చేసేవారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదంతా కూడా డిజిటల్ తరం కాబట్టి వీళ్ళకి సంబంధించి వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు. ఎందుకనంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఆ విద్యార్థులకు సంబంధించి పరీక్ష పేపర్ లీకేజీ ఉంది, ఆ ప్రభుత్వ ఉద్యోగాలనేమో కేక్ ముక్కల్లాగా పంచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా సానుకూలంగా దానికి సంబంధించి ముందుకు వెళ్ళలేరు కదా. అటువంటి వాతావరణం లేదు కదా దేశంలో. కాబట్టి మీరు ఇక్కడ ప్రభుత్వాలు ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు సిజేఐ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకుంటే ప్రభుత్వాలు వాళ్ళని కూర్చోబెట్టి ఒక కప్పు టీ ఇచ్చి, ఒక కాఫీ ఇచ్చి, ఒక వాటర్ బాటిల్ మొదలు ఇచ్చి చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటి అనేటువంటిది వాళ్ళని పిలిచి అడిగి కూర్చోబెట్టి వాళ్ళతో ఒక పూట కూర్చొని భోజనం చేసి మాట్లాడితే దానికి సంబంధించి ఏం చేయాలని, అది విద్యార్థుల ఆలోచన ఎలా ఉంది, యువత ఆలోచన ఎలా ఉంది అనేది ఆ ప్రతినిధుల్లో కూర్చోబెట్టి మాట్లాడాలి. అంతే తప్ప వెళ్ళి కొట్టడం అనేది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయమే బలంగా ఉంది. కానీ ఇప్పుడు యువతను తక్కువ అనేది ఇక్కడ కేంద్రానికి సమస్య. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి యువత ఆలోచిస్తున్నటువంటి విధానం, యువత రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు, ఆ యువత ఏదైతే నిరసనలు వ్యక్తం చేస్తుందో చట్టబద్ధంగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిణామాల నేపథ్యంలో మీరు ప్రతిస్పందించేటువంటి విధానానికి సంబంధించి అవతల నుంచి ఒక వైలెన్స్ రియాక్షన్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జెన్జీ యువతని ఆ విషయంలో మీరు ఆలోచించి ఆచితూచి మీరు మాట్లాడాలి అనేటువంటి మాట. విద్యార్థుల నిరసనలకు సంబంధించి ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చేసినటువంటి కీలక సూచనలు కూడా ఒకంత సంచలనంగా మారాయని చెప్పాలి. విద్యార్థుల నిరసనలపై హింసాత్మక చర్యలొద్దని కూడా ఉన్నత న్యాయస్థానం చెప్తోంది. యువ విద్యార్థుల పట్ల అధికారులు, భద్రతా దళాలు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి కామెంట్స్ అయితే ఒకంత ఆలోచించే విధంగా ఉన్నాయి. హింసాత్మకంగా ప్రతిస్పందించడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని కూడా ధర్మాసనం చెప్తోంది.